అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఎవరైతే ఏ నెలలోనైనా సరే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు జన్మించి ఉంటారో వారికి ఈ సంవత్సరం ఈ 2025లో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వీరికి ఏ విధాల వాళ్ళకి, ఏ ఫీల్డ్ వారికి, ఎవరికి ఎంత పర్సెంట్ అనేది వీరికి లాభం వస్తుంది అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఈ 2025లో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ 3, 12, 21, 30 డేస్లో పుట్టిన వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. వీరికి గురువు అధిపతి అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సంవత్సరం గురువు చాలా 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 ప్రభావితం అనేది వీరికి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిపతి అనేది సూర్యుడు అనమాట. సో సూర్యుడికి గురువుకి ఎవరికైతే ఈ 2 నెంబర్స్కి వీరిద్దరికి మంచి మైత్రి అనేది ఉంటుంది, అంటే మంచి స్నేహం అనేది ఉంటుంది. సో ఎనిమీస్ కాదు కాబట్టి వీరికి అన్ని విధాలుగా కలిసి రావడం అనేది జరుగుతుంది. సో ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు జన్మించిన వారికి ఈ 2025లో ఎవరికి బాగా కలిసి వస్తుంది అని అంటే వీరి లక్కీ నెంబర్ కానీ, వీళ్ళ నేమ్ నెంబర్ కానీ, ఈ 3 కానీ, 12 కానీ, 21 కానీ, 30 కానీ వచ్చినట్లయితే వీళ్ళకి బాగుంటుంది. లేదు వీళ్ళ నెంబర్ లాస్ట్కి 3 రావాలి, వీళ్ళ డెస్టినీ నెంబర్ కానీ, లక్కీ నెంబర్ కానీ, లేదంటే నేమ్ నెంబర్, న్యూమరాలజీలో నేమ్ నెంబర్ కూడా చూసుకుంటే అలా రావాలి. లేదు కొంతమందికి డిఫరెంట్గా వస్తుంది, కొంతమంది కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి. 3/7, 3/1, 3/2 అట్లా. ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదని అంటే ఈ 3లో పుట్టిన వారికి 5, 8, 6 ఈ నెంబర్స్కి కాకుండా రిమైనింగ్ అన్ని నెంబర్స్కి కూడా ఈ సంవత్సరం కలిసి రావడం అనేది జరుగుతుంది, వీరి లక్కీ నెంబర్ ప్రకారం, వీళ్ళ నేమ్ నెంబర్ ప్రకారం అనేది. సో ఏ నక్షత్రం వాళ్ళకి ఇది బాగుంటుంది అని అంటే ఈ సంవత్సరం పునర్వసు నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ డేట్లో పుట్టిన వారికి ఎక్కువగా ఎవరికి కలిసి వస్తుంది అని అంటే ఎవరైతే వేరే కంట్రీస్కి ట్రై చేస్తుంటారో వారికి బాగా కలిసి వస్తుంది. ఎవరైతే మంచి ర్యాంక్స్ కోసం ట్రై చేస్తున్నారో వారికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే జాబ్ సీట్ మంచి కాలేజెస్లో సీట్లు రావాలని ట్రై చేస్తుంటారో వారికి కూడా మంచి జరగడం అనేది జరుగుతుంది. అంటే నెంబర్ 1 ర్యాంక్ అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నెంబర్ 1 ప్లేస్లో అనేది 3 నెంబర్ వాళ్ళు ఉన్నారు, 8 నెంబర్ వాళ్ళు ఉన్నారు అనుకోండి. 8 కంటే కూడా ఫస్ట్ 3 నెంబర్ వారికే ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 3, 12, 21, 30వ తారీఖు పుట్టిన వారికి బిజినెస్ పరంగా కూడా అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి పెట్టుబడి ఎంతైతే పెట్టుబడి పెట్టుంటారో ఆ పెట్టుబడి డబల్ అవ్వడం, ట్రిపుల్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదు ఎవరైతే బిజినెస్ పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోవాలని కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి బిజినెస్ పెట్టుకున్నా సరే వితిన్ 2-3 మంత్స్లోనే బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. మార్చి తర్వాత నుంచి ఈ 2025లో ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వారికి చాలా అంటే చాలా బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. వీరికి మార్చి నెల నుంచి, మార్చి ఎండింగ్ 30 తర్వాత నుంచే వీరికి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వీరికి ఒకవేళ వీళ్ళకి ఏజ్ అనేది 30 ఇయర్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. లేదు 33 ఇయర్స్ అట్లా ఉన్నా సరే వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. లేదు ఇంకొంచెం లేట్ అయింది, కొంతమందికి మ్యారేజెస్ అనేది లేట్ అవుతున్నాయి ఈ మధ్య. సో వారికి ఏ దోషం ఉంది, వారికి ఏ దోషం ఉండడం వల్ల మ్యారేజ్ అనేది లేట్ అవుతుంది అనేది ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. లేదంటే మీ నేమ్ ప్రకారం మీకు నేమ్ కూడా కరెక్ట్గా లేదు, లేదంటే మీ జాతక పరంగా గోచారం ప్రకారం కానీ, గ్రహచారం ప్రకారం కానీ ఏదైనా చిన్న దోషాలు కానీ, చిన్న మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే వివాహం కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది ఈ పర్టికులర్ తేదీల్లో పుట్టిన వారికి. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ కొంతమంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఈ డేట్లో పుట్టిన వారికి. అంటే మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేయడం జరుగుతుంది. కొంతమందికి విడిపోవడం, లేదంటే గొడవలు అవ్వడం, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత మనశ్శాంతి లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో వారేంటంటే వాళ్ళ జాతకం మళ్ళీ రీచెక్ చేయించుకోండి, చిన్న దోషాలు అంటే పరిహారాలు చేసుకోండి, తప్పకుండా పోతుంది. ఈ సంవత్సరం అయితే వీరికి కలిసి రావడం జరుగుతుంది. వీరికి ధనాదాయం చాలా బాగుంది, వీరికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వీరికి ప్రాపర్టీస్ అనేది పెరుగుతాయి. వీళ్ళకి లాస్ట్గా స్టాక్ మార్కెట్ కనుక వీళ్ళు పెట్టుకున్నట్లయితే అంత బాగా అయితే కలిసి రాదు. స్టాక్ మార్కెట్ ఎవరైనా
పెట్టాలి అనుకున్నా సరే వాళ్ళు మ్యాక్సిమం ఆలోచించి ఆచితూచి అడుగులు అయితే వేయండి. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది రాకపోవడం జరుగుతుంది. ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. సో ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహం అవ్వడం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు అనేది వస్తాయి. వీరికి మనశ్శాంతి చాలా బాగుంటుంది. మనోనిర్భరం చాలా అవసరం. వీరి ఎట్టి విషయాన్నైనా సరే ధర్మపరంగా, న్యాయపరంగా వెళ్ళినట్లయితే వీరికి విజయం తథ్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి విజయం అండ్ కొంతమంది కోర్టు ప్రాపర్టీస్ ఇలా చాలా రకాల గొడవలు కనుక ఉన్నట్లయితే వారి దాంట్లో కూడా వీరికి విజయం రావడం అనేది జరుగుతుంది. వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు ఈ సంవత్సరం న్యాయపరంగా ఉన్నట్లయితే వీరికి అన్ని విధాలుగా జయం అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా వీరికి అన్యాయం చేయాలనుకున్నా సరే వీరికి ఏమవ్వడు. వీళ్ళ ఫ్యామిలీ అనేది ఎక్కువ సపోర్ట్. వీరికి మంచి చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, చెడు చేసే వాళ్ళకన్నా కూడా ఈ సంవత్సరం. సో ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వారికి వ్యవసాయం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యవసాయం 2 పంటలు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బియ్యం లాంటివి, ఇలాంటి పత్తి లాంటివి, లేదంటే పాలు ఉత్పత్తులు కానీ చాలా ఈ బిజినెస్కి ఈ రిలేటెడ్ బిజినెస్ కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మంచి పొజిషన్లోకి రావడం అనేది జరుగుతుంది. వితిన్ 3 to 4 monthsలోనే సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. ఎవరైనా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మ్యాక్సిమం ఈ సంవత్సరం ఏంటంటే స్థాన మార్పులు అనేది జరగడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉండకుండా వేరే ప్లేస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక ఛాన్స్ అయితే ఉంది. జాబ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి జాబ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఈ డేట్లో పుట్టిన వారికి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎవరి పాయింట్ అయినా నేను చెప్పకపోయినట్లయితే వాళ్ళు ఒకసారి నాకు ఒక మెసేజ్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం 100% నేమ్ కావాలన్నా సరే 100% ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవ్వాలి ఆస్ట్రో న్యూమరాలజీ. థ్యాంక్ యూ.